సింగరేణికి రావాల్సిన విద్యుత్ బొగ్గు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా RT1 ఏరియా గోదావరికని 2A బొగ్గుగని పై భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆయనతో పాటు RT1 యూనియన్ నాయకుడు హర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎంఎస్ కృషి మేరకు దేశవ్యాప్తంగా సింగరేణి కార్మికులకు రావాల్సిన 11వ వేతన ఒప్పంద బకాయిలు చెల్లించేందుకు జాతీయ నాయకుడు బొగ్గు పరిశ్రమల ఇన్ఛార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషితో చర్చించి సర్క్యులర్ జారీ చేయించారని అన్నారు. కార్మికులకు ఆగస్టు నెల జీతంతో కలిసి చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు. సింగరేణి కార్మికులకు సొంతింటి కళ నెరవేర్చేందుకు 250 గజాల స్థలంతో పాటు 50 లక్షల వడ్డీ లేని రుణాన్ని అందించాలని డిమాండ్ చేశారు. మనకు కూడా జిల్లా అంటే ఒక్కటేమో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు, అదేవిధంగా సింగరేణి కాలేజీలో మనకు సంబంధించిన వేసి బోర్డు బకాయిలను చెప్పేసి సింగరేణి పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అమలే విధంగా కొట్లాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపడతా ఉన్నాం. వేసి బోర్డుకు సంబంధించిన అంశంలో మీకు అనేక రకాల అంశాలలో అలవెన్సులు కానీ, ఇవాళ మనకు సంబంధించిన HRA కానీ, LTC LLTC కానీ, నైట్ షిఫ్ట్ అలవెన్స్ కానీ స్పష్టమైన వైఖరితో మనం ఆలోచన విధానంతో మీ అందరూ కూడా అంత సమాచారం కూడా చెట్లు పనిచేసి భారతదేశంలో ఉన్న కార్మికులైనా మనకు ఒక పట్టిక ఉంటుంది, మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక హాస్టల్ ఫీజులు ఇట్లా కట్టాలి, మన ఇంట్లో పరికరాలు కొనుక్కోవాలి అనే ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలు మరి హాస్టల్ ఫీజులు కట్టాలి విధంగా కూడా మనం పనిచేసామని చెప్పేసి ఇది భారతీయ సాధించుకుందాం 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 చెల్లించాలి 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 చెల్లించాలి